నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి ఎంపీగా గడ్డం వంశీకృష్ణన్ గెలిపించాలి రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అభ్యర్థన ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం చేతకాక గత ప్రభుత్వంపై నిందలు వేయడమే పనిగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ఆరోపణ రామగుండంలో ప్రజాపాలన పేరుతో ప్రజాకంటక పాలన సాగుతుంది సింగరేణి క్వార్టర్ల బాధితుల నాయకుడు తోటవేణు ఆరోపణ పరులకు సేవ చేయాలన్న సేవా దృక్పథంతో ముందుకు సాగుతున్న శ్రీ సీతారామ సేవా సమితి ప్రతి ఒక్కరికి అండగా నిలవాలి శ్రీ సీతారామ సేవా సమితి సభ్యురాలు గోలివాడ చంద్రకళ సేవాకర్త మడిపల్లి మల్లేష్ సూచన గులాబీ సైనికులంతా కొప్పు ఈశ్వర్ గెలుపు కోసం శ్రమించి పనిచేయాలి రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ పిలుపు బహుజన నాయకునిగా బీఎస్పీ ఎంపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న తనను ప్రజలంతా ఆదరించాలి బీఎస్పీ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి ఇరికిల్ల రాజనరసయ్య అభ్యర్థన కార్మిక వర్గమంతా 138వ మేడే వేడుకలను పండగ వాతావరణంలో జరుపుకోవాలి ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షుడు చిలక శంకర్ పీఓడబ్ల్యూ అధ్యక్షురాలు కె జ్యోతి పిలుపు పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి ఎంపీగా గడ్డం వంశీకృష్ణను గెలిపించాలని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ప్రజలను అభ్యర్థించారు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 11, 12, 13, 33 డివిజన్లలో సోమవారం రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ కార్నర్ మీటింగ్ నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలను నెరవేరుస్తూ వస్తుందని ఇప్పటికే 4 గ్యారెంటీలు అమలవుతున్నాయని తెలిపారు గత ప్రభుత్వం రామగుండం ప్రాంతాన్ని బొందుల గడ్డగా మార్చిందని తాను ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి రామగుండం ప్రాంతానికి పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా ముందుకు సాగుతున్నానని తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో రామగుండానికి పూర్వ వైభవం తీసుకొస్తానని హామీ ఇచ్చారు రామగుండం నియోజకవర్గంలో ఇల్లు లేని ప్రతి నిరుపేద కుటుంబానికి ఇంటి నిర్మాణం చేపడతామన్నారు వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో గడ్డం వంశీకృష్ణను పెద్దపల్లి ఎంపీగా భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు ప్రతి అక్కకి ప్రతి చెల్లకి ప్రతి తమ్ముడికి కనబడ్డ వారికి అందరూ కూడా ఈ మాట చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నా ఇలా అభివృద్ధి చూస్తా ఉన్నారు చాలా మంది దుర్మార్గులు మాట్లాడతారు బూడిద దందా చేసిన వాళ్ళు ఇసుక దందా చేసిన వాళ్ళు మన బిడ్డల ప్రాణాలతో కొనుగోలు దందా చేసిన వారికి జవాబు చెప్పండి ఖచ్చితంగా పేదవాడి పక్షాన పోరాటం చేస్తే అది పోరాటం అయితే తప్ప దౌర్జన్యం కాదు అది మీరు దౌర్జన్యం అనుకుంటే మీలాంటి దోపిడీదారులకి మీలాంటి భూకబ్జాదారులకి మీలాంటి పేదవారి దగ్గర డబ్బులు వసూలు చేసే వారికి తప్పైతే తప్ప ఇక్కడ ఎవరికైనా తప్పు అనిపిస్తుందా అమ్మా ఏమైనా తప్పు అనిపిస్తుందా ఏమైనా తప్పు జరిగిందా ఎవరికైనా నష్టం జరిగిందా జరగదు చివరి ప్రాణం వరకు మీ రక్షకుడిగా ఉంటా చెప్పినా ఉంటా ఈరోజు పార్లమెంట్ ఎన్నికలు వస్తా ఉన్నాయి మళ్ళీ మీ వాడల్లోకి వస్తా మీ నాయకులందరూ కూడా డోర్ టు డోర్ వెళ్ళాలి మన పూర్వ నాయకుడు వెంకట స్వామి గారు 25 సంవత్సరాలు ఇక్కడ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాడు వాళ్ళ కొడుకు వివేక్ 5 సంవత్సరాలు ఉన్నాడు ఆర్ఎఫ్సిఎల్ ఫ్యాక్టరీని తీసుకొస్తే దాంట్లో ఉద్యోగాలు అమ్ముకొని మన బిడ్డల ప్రాణాలు తీసిన చరిత్ర పోయిన శాసనసభ్యుడిది ఇప్పుడు ఎంపీగా పోటీ చేసే మంత్రిగా బాధ్యత వాళ్ళది ఫ్యాక్టరీ తెచ్చింది ఒకైతే దాంట్లో అమ్ముకున్న చరిత్ర వాళ్ళది ఇలా వాళ్ళు వస్తూ ఉన్నారు మరి వాళ్ళ తనయుడు యువకుడు యువ పారిశ్రామికవేత్త సొంతగా 500 మందికి జీతం ఉద్యోగాలు ఇచ్చిన వ్యక్తి గడ్డం వంశీ ఈరోజు ఇలా కాంగ్రెస్ పార్టీ పక్షాన నా తమ్ముడిగా మీ ముందుకు వస్తూ ఉన్నాడు శ్రీధర్ బాబు గారి ఆశీర్వాదంతో మీరందరినీ కూడా కోరుతా ఉన్నా ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి వెళ్ళి ఇలా గడ్డం వంశీ గారి చేయి గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో నాకు 1,00,000 ఓట్లు వేసినట్టుగా
ఆయనకు 1,00,000కు పైగా ఓట్లేసి గెలిపించాల్సిన కొడతా ఉన్నా. ఇంకా 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 రేపు ఇవాళ ఈశ్వరన్ ఆయన వస్తున్నాడు. ఇవాళ ఈశ్వరన్ అంటే ఆయన వస్తా ఉన్నాడు. ఈశ్వర్ అన్న అంటే వయసులో పెద్దోడు కాబట్టి ఆయన చిన్ననాడు పేదవాడని పోటీ చేసినా అని చెప్తా ఉన్నాడు. ఆ రోజు నేను కూడా ఓటేసిన. కానీ ఒక్క మాట బాగా అనిపించింది, ఈ 20 సంవత్సరాలు మీకు అధికారం ఇస్తే ఇక్కడున్న ఏ ఒక్క పేదవాడికైనా మీ కుటుంబ సభ్యులైనా మీ అందరికి ఎప్పుడైనా మంచి చేసిందా అమ్మా? ఎవరికైనా ఇల్లు ఇప్పించిందా? ఎవరికైనా కొలువులు ఇప్పించిందా? ఎవరైనా ఆదుకున్నారా? ఏమన్నా ఒక్కరోజు కార్మికుడు చనిపోతే వచ్చిందా? కాంట్రాక్ట్ కార్మికుడు మొక్కలు చనిపోతే వచ్చి నిలబడ్డారా? 57 సంవత్సరాలు పనిచేసిన కార్మికుడు తన బిడ్డ ఇక్కడే పనిచేయాలని డిపెండెంట్ ఉద్యోగం కొనకపోతే 15 లక్షలు తీసుకుంది. ఏ ఒక్కరికైనా ఉచితంగా ఉద్యోగం ఇప్పించిందా? అందరి దగ్గర డబ్బులు గుంజిండు. అందరి కష్టాలు పడేటట్టు చేసిండు. కార్మికుల కంట నీరు చూసిండు. 25 సంవత్సరాల అధికారం నుండి ఒక్కరోజు కూడా సింగరేణి ప్రైవేటీకరణ చేయొద్దని వాళ్ళు స్వయంగా వాళ్ళ నాయకులు పార్లమెంట్ లో ఒప్పుకోండి చప్పట్లు కొడితే. ఈ కార్యక్రమంలో ఆయా డివిజన్ల కార్పొరేటర్లు, ఇన్ఛార్జీలు, నాయకులు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చడం చేతకాక గత ప్రభుత్వంపై నిందలు వేయడమే పనిగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చంద్రతో కలిసి కొప్పుల ఈశ్వర్ మేడిపల్లి సెంటర్ నుంచి టీవీ గార్డెన్ వరకు వ్యాపారులను కలుస్తూ ప్రచారం చేపట్టారు. ఈ ప్రచారంలో ముందుగా 3వ డివిజన్ కార్పొరేటర్ కుమ్మరి శ్రీనివాస్ సతీమణి కుమ్మరి శారద, 5వ డివిజన్ కార్పొరేటర్ కల్వచిల్ర కృష్ణవేణి, విజయ తిలకం దిద్దగా కొప్పుల, కోరుగంటి కార్పొరేటర్లు ప్రతి షాపుకు తిరుగుతూ వారితో ఆప్యాయంగా మాట్లాడుతూ నాయకులు, కార్యకర్తలందరితో కలిసి ఛాయ్ తాగుతూ ప్రచారాన్ని కొనసాగించారు. అనంతరం టీవీ గార్డెన్లో జరిగిన రామగుండం నియోజకవర్గ ముఖ్య నాయకుల సన్నాహక సమావేశంలో వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలంతా పెద్దపల్లి ఎంపీగా కొప్పుల ఈశ్వర్ను గెలిపించడానికి బాగా శ్రమించాలని, కొప్పుల ఈశ్వర్ గెలుపుతోని మనకు మంచి రోజులు వస్తాయని అన్నారు. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ప్రజాపాలనకు బదులు పోలీస్ పాలన చేస్తున్నారని ఆరోపించారు. కొప్పుల ఈశ్వర్ ఎంపీగా గెలవకుండా ప్రతిపక్షాలు సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారాలు చేస్తున్నారని, వాటన్నింటినీ అదే సోషల్ మీడియా వేదికగా మనమంతా తిప్పికొట్టాలని మాజీ ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని, ఈ విషయాలను ప్రజలకు వివరిస్తూ బీఆర్ఎస్ పాలనలో ప్రజలు పొందిన సంక్షేమ పథకాలను వివరిస్తూ గల్లీ గల్లీలో ప్రచారం ముమ్మరం చేయాలని కోరారు. కార్మికుడిగా పనిచేసిన అనుభవం ఉన్న తనకు ఈ ప్రాంతంపై పట్టుందని, ఈ ప్రాంత సమస్యలు తెలిసిన వాడిగా ప్రజాక్షేత్రంలోకి ఎంపీ అభ్యర్థిగా వస్తున్న తనను ప్రజలు, రైతులు, కార్మికులు, వ్యాపారులందరూ ఆదరించి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కొప్పుల అభ్యర్థించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వంలో చేసిన ప్రతి మంచి పనిని చెడుగా చూపే ప్రయత్నం చేస్తుందని, కాళేశ్వరం నిర్మాణం చేపట్టి లక్షల ఎకరాలకు నీరందించడం, మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి మంచినీరు అందించడం లాంటి వాటిని కూడా పనిచేతగాని ప్రభుత్వం విమర్శిస్తుందని మండిపడ్డారు. అందుకే దగాకోరు ప్రభుత్వానికి ప్రజలంతా పార్లమెంటు ఎన్నికల్లో ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని కోరారు. కాంగ్రెస్ పొందినటువంటి కుట్ర, అందులో భాగంగానే ఈ హామీ. మరి ఈ హామీలు అమలు చేస్తారా అంటే 100 రోజులలో అమలు చేసుకోవాలి. 100 రోజులు అయిపోయింది, 4 నెలలు గడుస్తుంది, 5 నెలలు రాని వచ్చిన మరి 5 నెలల్లో ఏ ఒక్క స్కీమ్ కూడా సంపూర్ణంగా వాళ్ళు దానికి ఒక క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. మేము అన్ని కూడా పూర్తి చేసాం, ఇంకొక రుణమాఫీ చేస్తే మొత్తం అయిపోయాయని చెప్తున్నారు. ఇలాంటి ఇవన్నీ అమలు అయినట్టేనా? ఇక్కడ మా మహిళా సోదరులు కూర్చున్నారు. మీకు గృహలక్ష్మి పేరిట 2,500 రూపాయలు ప్రతి నెల 1వ తారీఖు రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి మహిళకి ఇస్తామని అంటే 250
మేము దానికి తులం బంగారం కల్పిస్తామంటే 500 గ్యాస్ సిలిండర్ అంటే అలాగే మా మనలు గ్యాస్ సిలిండర్ 933 రూపాయలు కట్టి సిలిండర్ తెచ్చుకున్నారు. మరి ఆ పైసలు మీ అకౌంట్లో పడతాయి పోతాయని చెప్పింది. పడ్డాయి ఎక్కడంటే పల్లె రాలే వస్తాయని నమ్మకం ఉన్నదా? నమ్మకం ఉందా? అదేవిధంగా ఈ 2500 రూపాయలకి వస్తాయని నమ్మకం ఉందా? లేదు. ఎందుకంటే ఇప్పటికే 1,25 లక్షల అప్లికేషన్లు తీసుకున్నారు ప్రజాపాలన కింద. దానికి గవాయి లేదు, సుబులు లేదు. అసలు అప్లికేషన్ ఎందుకు తీసుకున్నారో వాళ్ళకే తెలియదు. అంటే చెప్పే ఏ ఒక్క పని కూడా ఒక అర్థం కానీ పద్ధతి కానీ లేదు. అంటే ఒక మాటలో చెప్పాలంటే అన్ని వర్గాలకు మోసం చేసినట్టుగా మన కొత్తగా కనబడుతుంది. ఇప్పుడు కూడా మీకు పట్టలేదు, పంట లేకపోతే మీకు పట్టలేదు, నీళ్లు లేకపోతే మీకు పట్టలేదు, కరెంటు కోసం అయితే మీకు పట్టలేదు. మీరు ఇచ్చినటువంటి హామీలలో ఏ ఒక్క హామీ అమలు చేయకుండా మీకు రద్దు లేదు. ప్రజలు ప్రశ్నిస్తే కొడకల్లా తొక్కిస్తాం, సంపిస్తాం, పేగులు మెడలేసుకుంటాం, మానవ భావం అవుతాం, సిద్ధపడి కొట్టేస్తాం, లేదంటే చక్కగా కట్టేస్తామని ముఖ్యమంత్రి స్వయంగా మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటూ ఉన్నారు. ఈ 70,000 మంది రామగుండ నియోజకవర్గంలో ఉన్నటువంటి లబ్ధిదారుల కుటుంబాలే ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఆవేదన పడుతున్నారు, రైతులందరూ కూడా బాధపడుతున్నారు. ఈ సందర్భంలో దయచేసి బీఆర్ఎస్ పార్టీలో మొదటి నుండి పనిచేస్తున్నటువంటి మన నాయకులకు, కార్యకర్తలకు నా విజ్ఞప్తి ఒకటే, మీరు చేయాల్సింది పెద్దగా కొత్తగా కార్యకర్తలు నాయకులను తయారు చేయాల్సిన పని లేదు. ఉన్నటువంటి నాయకులను, కార్యకర్తలను సమన్వయం చేసుకోండి. మీ గ్రామాలలో కానీ మీ డివిజన్లలో కానీ ఎవరికైనా ఆధార పెన్షన్ వస్తే ఆ పెన్షన్ ఇచ్చి తల్లికి పోండి. తల్లి నీకు కేసీఆర్ గారు 200 రూపాయలు కాంగ్రెస్ వాళ్ళు ఇస్తే 2,000 రూపాయలు చేసిన కేసీఆర్ గారికి ఈసారి ఒకసారి ఆరంభించుకు ఓటేయమని చెప్పండి అంతే. ఈ సమావేశంలో కార్పొరేటర్లు రమణారెడ్డి, కుమ్మరి శ్రీనివాస్, కల్వచల్ర కృష్ణవేణి, గాదం విజయానంద్, కవిత సరోజిని, వాది అంజలి, నాయకులు పిటి స్వామి, మురళీధర్రావు, జాహిద్ పాషా, మారుతి, సిహెచ్ మొగలి, చిలకలపల్లి శ్రీనివాస్ అధిక సంఖ్యలో ముఖ్య నాయకులు పాల్గొన్నారు. రామగుండంలో ప్రజాపాలన పేరుతో ప్రజాకంటక పాలన సాగుతుందని సింగరేణి క్వార్టర్ల బాధితుల నాయకుడు తోట వేణు ఆరోపించారు. రోడ్డు విస్తరణలో క్వార్టర్ల కూల్చివేతకు సింగరేణి యాజమాన్యం నుంచి నోటీసులు అందుకున్న 72 క్వార్టర్ల బాధితులతో కలిసి సోమవారం గోదావరి ఖని మెయిన్ చౌరస్తాలోని పోచమ్మ గుడి ముందు నిరసన దీక్ష చేపట్టి తోట వేణు బాధితుల తరపున మాట్లాడుతూ రామగుండం గతంలో పాలించిన ఎవరికి కూడా సింగరేణి క్వార్టర్లను కూల్చి రోడ్డు విస్తరణ చేయాలని, అందులో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించాలన్న దుర్మార్గపు ఆలోచన రాలేదని అన్నారు. రోడ్డు విస్తరణ పేరుతో సింగరేణి క్వార్టర్లను కూల్చడం దుర్మార్గపు చర్య అని సింగరేణి జీఎం ఈ విషయంలో మరోసారి ఆలోచించి నోటీసులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. క్వార్టర్ల బాధితులకు హైకోర్టు 2 నెలల గడువు ఇచ్చినప్పటికీ దుర్మార్గపు ఆలోచన కలిగిన వారు ఎప్పుడు ఏం చేస్తారన్న భయంలో మేమున్నామని తెలిపారు. 72 క్వార్టర్ల బాధితుల మొరను ఆలకించి రోడ్డు విస్తరణ పేరిట క్వార్టర్లు కూల్చే ఆలోచన మానుకోవాలని కోరారు. గత 80 సంవత్సరాల నుంచి లేని డిస్టర్బెన్స్ ఈ కొత్త ప్రజాపాలన అని చెప్పుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుంచి మరి ఇక్కడ ప్రజాపాలన కాకుండా ప్రజాకంటక పాలన ఏర్పడుతున్నది. ముఖ్యంగా సింగరేణి మీద దాడి జరుగుతున్నది. ఏనాడు కూడా మరి కార్మికుడు వైపు కన్నెత్తి చూడని మరి ఎవరు కూడా ఈరోజు కార్మికుని చిన్నచూపు చూస్తూ సింగరేణి క్వార్టర్లను రోడ్డు వెడల్పు పేరుతో తొలగించాలని ఒక కుట్రపూరితంగా చేస్తూ దాదాపుగా 150 ఫీట్ల వరకు రోడ్డు వెడల్పు చేసుకొని అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ కట్టాలని నిర్ణయం తీసుకోవడం మరి ఇంతవరకు ఎవరికి దుర్మార్గం తట్టలేదు. మరి ఇంతటి దుశ్చర్యను మరి ఈరోజు ఖండిస్తూ ఇక్కడ మేము పోచమ్మ తల్లి ఊరికి మొదటి ముత్తైదువ ఇది మరి ఆ తల్లి నీడలో ఆ తల్లి ప్రాంగణంలో మేము ఈరోజు నిరసన దీక్ష ఏర్పాటు చేసుకున్నాం. మరి మాకు 2 నెలల ఊరట లభించింది, కానీ ఇంకా కూడా ఈ దుర్మార్గ పాలకులు ఏం చేస్తారో అని రోజు బిక్కు అనుకుంటూ ఉండాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. మరి ఆర్జీవన్ జీఎం గారికి చెప్పేది ఏంటంటే మరి దయచేసి సింగరేణిని బజార్లో పడేయకండి, దుర్మార్గమైన రాజకీయ నాయకుల చేతికి అప్పచెప్పకండి. మీరు కేర్ టేకర్ సింగరేణికి, సింగరేణియే మరి మీరు
మమ్మల్ని సంరక్షకులుగా ఉంటాలని చెప్పి భక్షకులుగా మారకండి. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు అప్పనంగా ఏదో రాజకీయ నాయకుడు చెప్పిండని చెప్పేసి మరి ఎటువంటి క్రెడిబిలిటీ లేకుండా అప్పచెప్పడము, మరి రోడ్డు వైడనింగ్ అని చెప్పేసి మరి రోడ్డు గ్రాబింగ్ చేస్తున్నారు. మరి అంతగానో మీకు చేతనైతే రోడ్డు వైడనింగ్ ప్లస్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ద షాపింగ్ కాంప్లెక్స్ అంటే అది దమ్ముతో కూడుకున్నది, కానీ మరి అది చాటుకు పెట్టి మరి ఇట్లా చేయడం పద్ధతి కాదు. ఈ కార్యక్రమంలో రోడ్డు విస్తరణలో నోటీసులు అందుకున్న 72 క్వార్టర్ల బాధితులు పాల్గొన్నారు. సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. కాంటాక్ట్ 888646 777 99085552928. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్, ఎండిడిఎం, న్యూరో ఫిజిషియన్, గోల్డ్ మెడలిస్ట్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. సెల్ నంబర్ 84993303 9989497898. పరులకు సేవ చేయాలన్న సేవా దృక్పథంతో ముందుకు సాగుతున్న శ్రీ సీతారామ సేవా సమితికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని శ్రీ సీతారామ సేవా సమితి సభ్యురాలు గోలివాడ చంద్రకళ, సేవాకర్త మడిపల్లి మల్లేష్ కోరారు. శ్రీ సీతారామ సేవా సమితి 2వ వార్షికోత్సవ వేడుకలను బుధవారం బుగ్గ రామస్వామి ఆలయ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎప్పుడూ ఇంటి పనులతో సేవా కార్యక్రమాలతో బిజీగా ఉండే సీతారామ సేవా సమితి సభ్యులు ఆటపాటలతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఆడుతూ పాడుతూ గడిపారు. ఈ పోటీలలో పాల్గొన్న మహిళలకు ముఖ్య అతిథులు బహుమతులను ప్రదానం చేశారు. అలాగే సీతారామ సేవా సమితికి సహాయ సహకారాలు అందిస్తున్న పలువురు ప్రముఖులను శాల్వాలతో ఘనంగా సన్మానించి మెమంటోలు అందజేసి సన్మానించారు. సీతారామ సేవా సమితి మహిళా సభ్యులకు మెమంటోలు అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ, మనకు ఉన్న దాంట్లో కొంత ఇతరులకు పంచడం అనేది గొప్ప సేవా గుణం కలిగిన వారికే సాధ్యమవుతుందని అన్నారు. శ్రీ సీతారామ సేవా సమితి ఎవరిని ఆశించకుండా సభ్యులందరూ తలా కొంత మొత్తం పోగు చేసుకుని అవసరమైన నిరుపేదలకు సహాయాన్ని అందించడం అభినందించదగిన విషయమని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రామోజుల చంద్రమౌళి, మడిపల్లి మల్లేష్, మధ్యల దినేష్, సదాశయ ఫౌండేషన్ వాసు, రమేష్, కత్తెరమల్ల రాజలింగు, ఆత్మబంధువు అన్రాజ్ హాజరు కాగా ఈ కార్యక్రమంలో గోలివాడ చంద్రకళ, వజ్జ జమున, కంది సుజాత, బెల్ల శ్రీదేవి, చింతల భాగ్యలక్ష్మి, మెడగొని స్వప్న, బెరక సుజాత, ఫాతిమా, మందల రమాదేవి, మేడికి తిరుపతి, కత్తెరమల్ల రాజలింగు, మందల రమాదేవి, కలవల అనూష తదితరులు పాల్గొన్నారు. అందరికీ కూడా ఈరోజు నేను తెలియజేసేది ఏంటంటే, ఇంకా ముందు కూడా మనం చాలా మంచి మంచి కార్యక్రమాలు చేయాలి. పేదవారికి ఎక్కడ కష్టం అనుకుంటే అక్కడ మనం ముందుండి సేవ చేసే విధంగా మన గ్రూప్ తయారు కావాలి. ఎందుకంటే మన డిస్టిక్లోనే నిజం మనం ముందుండి మన మహిళల ముందుండి అందరికీ కార్యక్రమాలు చేసినట్టుగా ప్రతి ఒక్కరి దగ్గర కూడా వెళ్ళి మనం చేయాలని కోరుకుంటూ, ఈరోజు ముందుగా దినేష్ తమ్ముని మాట్లాడుతున్న రోజు 2వ సంవత్సరం మేము వార్షికోత్సవం జరుపుకుంటున్నాం. ఈ 2వ సంవత్సరం వార్షికోత్సవం ఈ బుగ్గలనే చేయాలనేది మా వాళ్ళందరి కోరిక మేరకు ఇక్కడ నిర్వహించుకోవడం జరిగింది. నేను కరోనా టైం నుంచి ఇప్పటి వరకు వేలాది మందికి సాయం చేస్తూ వస్తున్నాను. సేవా స్మృతి ఫౌండేషన్ అది. నేను ఒక ఫౌండేషన్ నడిపిస్తుంటూ కూడా ఈ యొక్క సంస్థలో సభ్యుల చైర్మన్ అన్నప్పుడు వాస్తవంగా ఈర్ష్య ఉంటుంది. అరే నేను చేస్తుంటాను ఇంకొకరు ఒక ఈర్ష్య ఉంటుంది. కానీ నేను అనుకున్నాను, నేను చేస్తూ ఉంటే వీళ్ళు ఇన్స్టాల్ చేస్తారు కాబట్టి ఇంకొంతమంది సాయం దొరుకుతుందని చెప్పేసి అని నేను కూడా మీ యొక్క ఈ సంస్థలో చేరడం జరిగింది. ఇంత మంచి ఆలోచన చేసినందుకు చంద్రకళ గారికి ధన్యవాదాలు. మనందరం కూడా చాలా బిజీగా ఉంటాము, ఎక్కడెక్కడ ఉంటాము. అందరిని ఒక అడిగి ఇలా చేరదీసి అందరిని ఇక్కడ కలిపేసి ఒక మంచి భోజనం ఏర్పాటు చేసి ఇక్కడ అందరినీ ఏర్పాటు చేసినందుకు
నిజంగా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గులాబీ సైనికులంతా కొప్పుల ఈశ్వర్ గెలుపు కోసం శ్రమించి పనిచేయాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర పిలుపునిచ్చారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం సాయంత్రం గడప గడపకు గులాబీ సైన్యం కార్యక్రమం చేపడుతూ రామగుండం కార్పొరేషన్ 42, 43 డివిజన్లలో గడప గడపకు తిరుగుతూ ఎంపీగా కొప్పుల ఈశ్వర్కు ఓటు వేయాలని కోరారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చి అరచేతిలో వైకుంఠాన్ని చూపెట్టిందని ఇప్పుడు హామీల విషయం మాట్లాడకుండా తప్పించుకుంటున్నారని ఆరోపించారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పే విధంగా తెలంగాణ తెచ్చిన పార్టీ, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన మహానాయకుడు కేసీఆర్కి మద్దతుగా నిలుస్తూ పార్లమెంట్ ఎన్నికల్లో కొప్పుల ఈశ్వర్ను గెలిపించి బహుమతిగా ఇద్దామని ప్రజలను కోరారు. పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో రామగుండం నియోజకవర్గంలో ఈరోజు ప్రచారం అంతా కూడా ఇంటింటికి గడప గడపకు గులాబీ సైన్యం పేరిట ప్రచార కార్యక్రమాన్ని అంతా కూడా నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. ఈరోజు అనేక అమలు కానటువంటి హామీలనిచ్చి గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ పార్టీ 200 రూపాయల నుంచి 2000 రూపాయలు చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో అనేక సంక్షేమ పథకాలు గడపకందిన సందర్భాన్ని ఇలా ప్రజలందరూ కూడా కొనియాడుతూ ఉన్నారు. ఎన్నికలలో మేము 2000 నుంచి వెళ్ళి 4000 రూపాయలు చేస్తామని మాట ఇచ్చి ఇప్పటి వరకు 6 నెలలు గడిచినా కూడా 4000 చేయడం లేదు. 1,116లో ఆసరా మన కళ్యాణ లక్ష్మి ఇస్తే తులం బంగారం ఇస్తామని చెప్పేసి మాట ఇచ్చి ఇప్పటి వరకు ఇవ్వడం లేదు. రైతు బంధు పథకం 10,000 రూపాయలు ఇస్తే 15,000 రూపాయలు ఇస్తామని ఇప్పటి వరకు ఇవ్వడం లేదు. మహిళా సోదరిమణులకు ప్రతి అకౌంట్లో 2,500 రూపాయలు 2,500 రూపాయలు ప్రతి మహిళా సోదరిమణికి వేస్తామని చెప్పి ఇప్పటి వరకు అకౌంట్లలో వేయడం లేదు. కాంగ్రెస్ మోసాలకు నమ్మొద్దు, కాంగ్రెస్ మోసపు మాటలను నమ్మొద్దు. బీఆర్ఎస్ పార్టీ మాత్రమే ప్రజల పక్షాన నిలబడుతుంది, ప్రజల కోసం పాటుపడుతుంది. బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకొని రేపు ఈ యొక్క ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి ఒక గొంతుకగా ఈ యొక్క పోరాటాల ఉద్యమాలలో పాల్గొని నాయకత్వం వహించినటువంటి నాయకత్వాన్ని గెలిపించాలని ఇలా ప్రజల కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు మెతుకు దేవరాజు, మారుతి, పిల్లి రమేష్, తాళ్ల శ్యామ్, అక్బర్, డాక్టర్ సత్యనారాయణ, సారయ్య, గడ్డం నారాయణ, చిట్టవేని వేణు తదితరులు పాల్గొన్నారు. బహుజన నాయకునిగా బీఎస్పీ ఎంపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న తనను ప్రజలంతా ఆదరించాలి. బీఎస్పీ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి ఇరికిళ్ల రాజనరసింహ అభ్యర్థించారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తరతరాలుగా పెద్దపల్లి పార్లమెంటులో ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు పోటీ చేస్తూ పెద్దపల్లి పార్లమెంటును శాసిస్తూ వస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 100 కోట్లు ఉన్న వారు కూడా మరో నియోజకవర్గంలో పోటీ చేయకుండా రిజర్వేషన్లు ఉపయోగించుకుంటూ పేదలకు సీటు దక్కకుండా చేస్తున్నారని ఆరోపించారు. మాదిగ సామాజిక వర్గం నుంచి బీఎస్పీ పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న తనను గెలిపించాలని కోరారు. పార్లమెంట్లో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ సోదరులారా, ఒక్కసారి బహుజన్ సమాజ్ పార్టీకి ఏనుగుర్తు చేసి ఓటు వేసి మరి అవకాశం కల్పించవలసిందిగా నేను ప్రజలను 7 నియోజకవర్గాలు ఉన్నటువంటి ప్రజలందరినీ నేను కోరుకుంటా ఉన్నా. మరి సోదరులారా, ఇప్పటి వరకు ఎన్నో పార్టీలు వస్తూ ఎన్నో పార్టీలు గెలుస్తూ ఇక్కడ పట్టించుకోకుండా పోతున్నటువంటి సమయం మనకందరికీ తెలిసిందే. మరి ఈరోజు మరి చాలా వరకు కార్పొరేట్ సంస్థ లెవెల్లో మరి ఇక్కడికి వచ్చి ఈ రిజర్వేషన్ పార్లమెంటు రిజర్వేషన్లో పోటీ చేస్తూ ఉన్నారు. మరి పార్లమెంటు వ్యవస్థలో ఉన్నటువంటి పార్లమెంటు ఏదైతే పార్లమెంటులో మరి కార్పొరేట్ వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్లకు మరో బహుజన వాదులందరికీ మధ్యలో పోటీ జరుగుతున్నటువంటి తరుణం ఇది. కాబట్టి మరి ఈ నియోజకవర్గ ప్రజలు, పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్న ప్రజలు మరి ఒక్కసారి ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. మరి గతంలో చూస్తే మరి సోదరులారా, ఎందుకంటే ఒక తరతరాలుగా ఒకే వంశానికి చెందినటువంటి మరి సభ్యులు గెలవడము, మరి వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడము, మళ్ళీ గెలుపు కోసం రావడము, వెళ్ళిపోవడం ఇదే జరుగుతూ ఉంది. మరి తాతలు, తండ్రులు
మరి మన్మలు మన్మరాలు ఈ తరుణంలో ఉంటే మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మరి ఇక్కడ వాళ్ళకి తెలివి లేదా, మరి లేకపోతే వాళ్ళు యోధులు గారా, మరి అర్హత లేదా అని నేను మరి ఏదైతే ఉన్నాడో కార్పొరేట్ లెవెల్లో ఉన్నటువంటి ఈ వచ్చి పోటీ చేస్తున్నటువంటి సంస్థలు నేను అడుగుతాను, క్వశ్చన్ చేసి అడుగుతా ఉన్నా. ఉన్నటువంటి ఈ పెద్దపల్లి పార్లమెంటు ఓటర్లలో దాదాపుగా ఒక మాదిగ సమాజానికి సంబంధించినటువంటి మరి 4,49,000 చిల్లర ఏదైతే మరి ఇక్కడ ఉన్నది. మరి అదే రకంగా ఒక్క ప్రధానమైన పార్టీలు ఇప్పటి వరకు కూడా ఒక మాదిగ అభ్యర్థికి కేటాయించకపోవడం చాలా బాధాకరంగా ఉన్నది. నిజంగా మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ పార్లమెంట్లో ఉన్నటువంటి మాదిగ సోదరులు, మాదిగ ఓటర్లు ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేను నిజంగా మరి పెద్దపల్లి పార్లమెంట్లో ఉన్నటువంటి దళిత సోదరులందరికీ నేను ముఖ్యంగా మరి చెప్పదలుచుకున్నాను. ఇకపోతే కొప్పులీశ్వర్ గారు ఇక్కడ గెలిచి గత 10 సంవత్సరాలు ఏదైతే తెలంగాణ వాదంతో గెలిచి తెలంగాణలో ఇక్కడికి ఒకసారి విప్గా ఉండి మరి తర్వాత సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా ఉండి ఇప్పటి వరకు ఒక్కటి స్థానికంగా కూడా మన గోదావరికల్లో ఉండి ఇక్కడ కార్మిక బిడ్డ అని చెప్తుండు. కార్మికులకు ఇంతవరకు ఒక పిఆర్సీ తెచ్చింది లేదు. పిఆర్సీ ప్రకంగా కానివ్వండి, వేతనాల ప్రకంగా కానీ ఎక్కడ ఏ రకంగానైనా ఏదో గోదావరికని రావడము, అందరితోటి ఏదో మాట్లాడడం, వెళ్ళిపోవడమే తప్ప స్థానిక సమాజ్ పార్టీ నుండి పోటీ చేస్తున్నటువంటి ఇరుకుల రాజనరసయ్య గారు ఇక్కడ స్థానిక యువకుడు, రైతు బిడ్డ, గత మొదటి నుండి జన్మస్థాయి నుండి ఇప్పటి వరకు ఇక్కడే నివసిస్తూ ఇక్కడి ప్రజల మన్ననలు పొందుతూ ఎక్కడైతే ఉన్నదో ఈ పార్లమెంటు నియోజకవర్గాలలో 7 నియోజకవర్గాలలో ఎప్పుడు ఇక్కడే పని చేసుకుంటూ ఇక్కడున్న ప్రజలకు సేవ చేసుకుంటూ తనదైన శైలిలో అందరికీ అందుబాటులో ఉంటూ పనిచేస్తుండు. కాబట్టి దయచేసి పెద్దపల్లి పార్లమెంటులోని ప్రజలందరూ నేను కోరుతా ఉన్నాను, ఈరోజు స్థానికుని ఇరుకిల రాజనరసయ్య గారి ఏను గుర్తుకు ఓటు వేసి ప్రజలందరూ అతన్ని ఆశీర్వదించి ఇక్కడ పార్లమెంటుకు పంపించినట్టయితే స్థానికంగా ఉద్యోగ అవకాశాలు కానివ్వండి, స్వయం సమృద్ధి ఉపాధి అవకాశాలు, స్వయం సహాయక చర్యలు అనేక విధాలుగా ఆయన అందుబాటులో ఉండి మనందరికి సేవ చేస్తాడు. ఈ విలేకరుల సమావేశంలో బీఎస్పీ నాయకులు ఇరికిల కనకయ్య, మహంకాళి మహేష్, కేఎల్ అనిల్, సిరికొండ సతీ, జనగామ మల్లేష్, తోకల రమేష్, జీవీ రావు, రామచందర్, తోకల పోషం, కుమ్మరి ఓదేలు, కుర్మ శ్రీధర్, పి మోహన్ తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మీడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యంబాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యంబాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరికని. 7600004430. కార్మిక వర్గమంతా 138వ మేడే వేడుకలను పండుగ వాతావరణంలో జరుపుకోవాలి. IFTU జిల్లా ఉపాధ్యక్షుడు చిలక శంకర్, POW అధ్యక్షురాలు కె జ్యోతి పిలుపునిచ్చారు. 138వ మేడే సందర్భంగా NTPC ఆటోనగర్ IFTU కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రామగుండంలోని కార్మికులు, కర్షకులు మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న కర్షక, కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ మేడే వేడుకలను జరుపుకోవాలని కోరారు. బీజేపీ ప్రభుత్వం పాలనలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు ప్రజలు నిత్యావసర వస్తువుల ధరలతో, కార్మికులు చాలని వేతనాలతో, విద్యార్థులు ప్రభుత్వ విద్యా సంస్థలు లేక యువకులు నిరుద్యోగులుగా అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మతతత్వ పార్టీ బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చారు.
భారతదేశంలో మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి మనువాద పాసిస్టు విధానాలను వ్యతిరేకిస్తూ ప్రపంచవ్యాప్తంగా మేడే జరుపుకుంటున్నాం. ఈ మేడే పురస్కరించుకొని అన్ని వర్గాల ప్రజలు, కార్మికులు, అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి మహిళా కార్మికులు అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలి. మరి మేడే స్ఫూర్తిని తీసుకొని ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలి. మరి కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి 29వ ఈ కోడ్లను రద్దు చేసి ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చింది. ఈ కోడ్లను కూడా ప్రజలకు అన్యాయం జరుగుతుంది. కార్మికులకు కార్మిక రంగంలో పనిచేస్తున్నటువంటి మహిళలకు, కార్మికులకు అన్యాయం జరుగుతుంది కనుక కార్మిక చట్టాలను ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను వ్యతిరేకిస్తున్నాం. 38వ మేడేను కార్మిక వర్గం అంతా కూడా అత్యంత ఘనంగా జరుపుకుంటూ ఉంది. ఒక మేడేను ఒక పండుగ వాతావరణంగా జరుపుకుంటూ ఉంది. అందులో భాగంగానే ఈ యొక్క మన భారతదేశంలో కానీ, మన అన్ని జిల్లాల్లో కానీ, మన రామగుండం ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున ఈ మేడను పండుగ వాతావరణంగా జరుపుకోవాలని చెప్పని పిలుపునిస్తూ ఉన్నాం. అట్లనే ఇలా ఈ మేడను ప్రతి సంవత్సరం మేము ఒక పిలుపునిస్తూ ఉంటాం. ఈ సంవత్సరం కూడా ఐఎఫ్టీగా మేము ఒక పిలుపునిస్తూ ఉన్నాం. కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం ఇవాళ అనేకమైనటువంటి సమస్యలు తీసుకొచ్చి ఉన్నటువంటి సమస్యలను తీర్చేటువంటి కేంద్ర ప్రభుత్వం లేనటువంటి సమస్యలు తీసుకొచ్చి ఇవాళ రైతులను కానీ, కార్మికులను కానీ, ప్రజలను కానీ, యువకులను కానీ అనేకమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తూ ఉంది. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా కాంట్రాక్టు కార్మికుల సంఘం బ్రాంచ్ కార్యదర్శి బి బుచ్చన్న, సంఘం నాయకులు ఆర్ రాయమల్లు, ఓ సుధాకర్, జి కుమార్, డి రవీందర్, పెరక వెంకటస్వామి, యు వసంత్, డి రమేష్, కె మహేందర్, డి నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే ప్రజల్లో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత మొదలైందని, ప్రజలు ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేస్తున్నారని మాజీ మంత్రి పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఈ మేరకు సోమవారం జీడీకట్టు ఇంగ్లాండ్లో నిర్వహించిన పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సింగరేణి కార్మికులను కలిసి ఒక అవకాశం ఆయన ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలు బూటకపు హామీలని విమర్శించారు. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలే ఇంకా కొనసాగుతున్నాయని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఇప్పటివరకు అమలు చేయలేదన్నారు. ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందని తెలిపారు. సింగరేణి కార్మిక సమస్యలు తెలిసిన, అవగాహన కలిగిన వ్యక్తిగా తనను ఆదరించాలన్నారు. హైదరాబాద్కు చెందిన వీకెండ్ నాయకులకు సింగరేణి సమస్యలపై ఎలాంటి అవగాహన ఉండదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కేవలం కేసీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ ప్రజలను మోసం చేస్తుందన్నారు. సింగరేణి కార్మికుడిగా, స్థానికుడిగా ఒక అవకాశం కల్పిస్తే కార్మిక సమస్యలపై పోరాటాలు నిర్వహిస్తారని ఆయన కార్మికులను కోరారు. ఎంపీ స్థానానికి ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కార్మిక సోదరులందరినీ కూడా కలవడం జరుగుతూ ఉంది. ఇప్పటికే ఒక మంచి స్పందన ఉంది. ఒక కార్మిక బిడ్డగా కార్మికుల పక్షాన నిలబడి అనేక ఉద్యమాలలో ఉన్నటువంటి వ్యక్తిగా నాకు కార్మికుల గుర్తింపు ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని ఈ రాష్ట్రం యొక్క అనేక అభివృద్ధి కార్యక్రమాలను, సంక్షేమాన్ని అందించినటువంటి ప్రభుత్వంగా 10 సంవత్సరాలు కొనసాగి సింగరేణి కార్మికులతో పాటు వివిధ వర్గాలను ఆదుకొని ఆర్థికంగా బాగు చేసినటువంటి ప్రభుత్వం పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగింది. మరి ఈనాడు జరుగుతున్నటువంటి ఈ ఎన్నికలలో కూడా మొన్ననే ప్రభుత్వాన్ని కోల్పోయినాం. ప్రభుత్వాన్ని కోల్పోయిన తర్వాత ప్రజలు ఏదో ఆశించి వాళ్ళు చెప్పినటువంటి తప్పుడు మాటలను నమ్మి ఈరోజు ఓటు వేయడం వల్ల రాష్ట్రంలో అనేకమైనటువంటి విషయాల పట్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ప్రజలకు చేసిందేమీ లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం పాలన అందిస్తుందని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ సతీమణి మనాలి ఠాకూర్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం మనాలి ఠాకూర్ అంతర్గా మండలం ఈసంపల్లి, పొట్యాల గ్రామాలలోని ఉపాధి హామీ కూలీలను కలిసి వారి కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు. 100 రోజుల కాంగ్రెస్ పాలన గురించి కూలీలకు వివరించారు. కాంగ్రెస్ పాలనలోనే ప్రతి ఇంటికి, ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందుతాయని, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను గెలిపించాలని కోరారు. వంశీకృష్ణ ఎంపీగా గెలిస్తే ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్కు అండగా ఉండి రామగుండం ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేయడానికి సహకరిస్తారని తెలిపారు. మీ అందరూ ఒకటే గుర్తుపెట్టుకోండి,
వివేక్ అన్న చెన్నూరు ఎమ్మెల్యే కొడుకు, వెంకటస్వామి కాక మనమడు. ఈ రోజు ఆ బాబుని మనం గెలిపించుకుంటే మనకి ఇప్పుడు మక్కన్ సింగ్ 800 మెగావాట్ ఫ్యాక్టరీ దేబోతున్నాడు. ఆ బాబు ఢిల్లీ నుంచి మనకి అందరికి, మన పిల్లలకి, వాళ్ళకి కొత్త ఫ్యాక్టరీలు చేస్తాడు. 2 లక్షల రుణమాఫీ ఎంపీ ఎలక్షన్ లో గెలిపిస్తే రుణమాఫీ కూడా చేస్తాడు. మళ్ళీ మన ఊరు అభివృద్ధి గురించి ఢిల్లీ నుంచి మక్కన్ సింగ్ తోడు నీడయ్యి మన మినిస్టర్ గారు అయితే మీకు తెలుసు, శ్రీధర్ బాబు అన్న మనకి ఎప్పుడు మంచి చేస్తానికే ముందుకు వస్తాడు మక్కన్ సింగ్ తోని. కాబట్టి మన ఎంపీ కూడా మనం ఒకవేళ మన ఈ బాబుని వంశీని మనం గెలిపించుకున్నట్టయితే మనం ఎట్లయినా ఓట్ల దొంగలకైతే వెయ్యము, బీఆర్ఎస్ కి వెయ్యము, బీజేపీకి వెయ్యము. ఎందుకు వేస్తాం వాళ్ళకి? మనకి ఏం చేస్తుందని. కాబట్టి ఆ దొంగలకు వేయకుండా మళ్ళీ కూడా మీరు చెయ్యి గుర్తుకే వేసుకొని వంశీని గెలిపించుకుంటే. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి ఎంపీగా గడ్డం వంశీకృష్ణన్ గెలిపించాలి. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అభ్యర్థన. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం చేతకాక గత ప్రభుత్వంపై నిందలు వేయడమే పనిగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది. బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ఆరోపణ. రామగుండంలో ప్రజాపాలన పేరుతో ప్రజాకంటక పాలన సాగుతుంది. సింగరేణి క్వార్టర్ల బాధితుల నాయకుడు తోటవేణు ఆరోపణ. పరులకు సేవ చేయాలన్న సేవా దృక్పథంతో ముందుకు సాగుతున్న శ్రీ సీతారామ సేవా సమితి ప్రతి ఒక్కరికి అండగా నిలవాలి. శ్రీ సీతారామ సేవా సమితి సభ్యురాలు గోలివాడ చంద్రకళ, సేవాకర్త మడిపల్లి మల్లేష్ సూచన. గులాబీ సైనికులంతా కొప్పు ఈశ్వర్ గెలుపు కోసం శ్రమించి పనిచేయాలి. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ పిలుపు. బహుజన నాయకునిగా బీఎస్పీ ఎంపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న తనను ప్రజలంతా ఆదరించాలి. బీఎస్పీ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి ఇరికిల్ల రాజనరసయ్య అభ్యర్థన. కార్మిక వర్గమంతా 138వ మేడే వేడుకలను పండగ వాతావరణంలో జరుపుకోవాలి. ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షుడు చిలక శంకర్, పీఓడబ్ల్యూ అధ్యక్షురాలు కె జ్యోతి పిలుపు. ఇవి ఇప్పటివరకున్న సిటీ న్యూస్. నమస్తే.